ఉదయం ఏ రోజైతే ఈ మొత్తం సంఘటన చోటు చేసుకుందో ఆ రోజు ఉదయం అంబటి రాంబాబు గారు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి టెంపుల్కి వెళ్లారు. మార్నింగ్ దర్శించుకుని తిరిగి వస్తున్న దారిలో, అది ఎటువంటి పోస్టర్లు చించడానికో దేనికో వెళ్లిన కార్యక్రమం కాదండి. దర్శనం చేసుకుని ముగించుకుని తిరిగి వస్తున్నటువంటి సమయంలో మూకుమ్మడిగా అందరూ దాడి చేసి, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ శ్రేణులు, వాళ్ళ మనుషులు అందరూ ప్రిపేర్డ్ గా చాలా ముందుగా ప్లానింగ్ తో రాడ్లు కర్రలు పట్టుకొని చాలా బహిర్గతంగా, ఒక లా అండ్ ఆర్డర్ ఉన్నటువంటి స్టేట్ లో చాలా బహిర్గతంగా వాటిని పట్టుకొని ఆయన దర్శనం చేసుకుని వెళ్తుండగా ఆయన మీద అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ చేసే ప్రాసెస్ లో చాలా దుర్భాషలాడడం, చాలా భయంకరంగా నీచమైన లాంగ్వేజ్ ఉపయోగించి మహిళ మాట్లాడడం, ప్రత్యేకించి అది మీరు చూడొచ్చు, వీడియోస్ లో కూడా చాలా సర్క్యులేట్ అవుతుంది, సోషల్ మీడియాలో కూడా చాలా భయంకరంగా ఉందన్నమాట. అది ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను నేను ఆ వీడియో. ఈవిడ ఒక మహిళ, ఆవిడ ఉపయోగించిన లాంగ్వేజ్ మీరు చూశారు. రెచ్చగొట్టి కావాలని ఎటువంటి పదజాలాన్ని ఇవాళ వాళ్ళు ఖండిస్తున్నారో అటువంటి పదజాలాన్ని ముందుగా ప్రథమంగా ఆయన మీద ప్రయోగించి ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ రెచ్చగొట్టిన ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అవడం జరిగింది. దాన్ని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదు అని క్లియర్ గా ఆయన చెప్పారు. నేను అన్నది చంద్రబాబు గారిని కాదు, నేను నా మీద దాడికి వచ్చిన వాళ్ళని నేను అన్నాను. ఆయన ప్రజల చేత ఎన్నిక అవ్వబడినటువంటి సీఎం, ఆయన అనే ఉద్దేశం నాకు లేదు అని ఆయన